అందరికీ వందనములు. దేవుని పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మనల్ని ఎంతగానో సజీవ లెక్కన ఉంచి ఉన్నాడు కనుక అందరి తరపున దేవుని తరపున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యములోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు సత్రాలియా వేలాది వందలకి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచుగా పడినారు. నీకు సత్రాలియా గడవలసిన కాలంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. గడిచిన ఆదివారం వల్ల మమ్మల్ని ఎంతగానో కాచగా పడినాడు. ఈ ఆదివారంలో కూడా మేము కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనుక అయ్యా, మీ కాపుదలను మాపై ఉంచండి. మీ వాక్యాన్ని గ్రహించి అయ్యా నీ వారసులు వదిలేకున్నాం. నీ కృపను లేచండి. నేను యేసు వస్తున్నాలో అడిగి అన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని యోజనగొప్ప. ఆమేన్. మనం గడిచిన ఆదివారం నాడు చిన్న ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. అదేమనగా దేవుడు సంతోషించుట. దేవుడు ఎవరిని చూసి సంతోషిస్తున్నారు? అదేవిధంగా దేవుడు సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి అని కొన్ని విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం నేర్చుకుపోయే అంశము ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి, అసలు ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ భూలోకంలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి సంఘాల పరంగా చూసుకుంటే ముందు ప్రారంభ ప్రార్థన, అదేవిధంగా ఆరాధన ప్రార్థన, మూడవది వ్యక్తిగత ప్రార్థన, సాక్షాత్మైన ప్రార్థన, బలార్థన ప్రార్థన, అదేవిధంగా బలార్థన ప్రార్థన, అదేవిధంగా కానుకల ప్రార్థన, ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన. ఈ 8 ప్రార్థనలు ప్రతిసారి మనకు తెలిసిన గుళ్ళోనే జరుగుతూ ఉంటాయి. 8 ప్రార్థనలు మనకు తెలిసింది. కొంతమంది పరలోక ప్రార్థన చేయరు. కొన్ని గుళ్ళల్లో పరలోక ప్రార్థన అనేది అసలు ఉండదు. ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చింది కదా అని వాళ్ళు పరలోక ప్రార్థన చేయరు. కొన్ని గుళ్ళల్లో, అదేవిధంగా RCM, లోదరం లాంటి చర్చిలో చూసినట్లు అయితే ఖచ్చితంగా ముగింపులో పరలోక ప్రార్థన చేస్తారు. కొన్ని చర్చిలు చేయరు. అంటే పెంతెకొస్తు సంఘాలు, అందులో పరలోక ప్రార్థనలు ఉండవు, ఓన్లీ ప్రార్థనలే. కానీ బైబిల్ ప్రకారం ఏ ప్రార్థన అయితే ఉన్నాయంటే అది పరలోక సంబంధం ప్రార్థన. పరలోక సంబంధం ప్రార్థన, పాటలతో ప్రార్థన, నాట్యంతో ప్రార్థన. బైబిల్లో చూడండి, మొదటిగా యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన
రెండవది నాట్యంతో చేసే ప్రార్థన. మూడవది పాటలతో చేసే ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు మనం బైబిల్లో చూస్తాం. ఈ 3 ప్రార్థనలు తప్పించి మిగతా ప్రార్థనలు మనం పెట్టుకునేవి. కుటుంబ ప్రార్థన, జ్ఞాపక ప్రార్థన, పిల్ల మనిషి అయిపోతే పెద్ద మనిషి అయితే ఓన్నేళ్ళ ప్రార్థన, అదేవిధంగా పేరు రోజు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, అదేవిధంగా కొత్త ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ మనం పెట్టుకున్న ప్రార్థన లేదు. కానీ బైబిల్ ప్రకారం ప్రార్థన అంటే ఒకటి పరలోకం, రెండవది పాటలతో, మూడవది ఏ ప్రార్థన? పరలోకం, పాటలతో, ఇంకోటి ప్రాముఖ్యమైనది కన్నీటితో ప్రార్థన. అన్ని ప్రార్థనల కన్నా ముఖ్యం కన్నీటి ప్రార్థన. ప్రార్థన అనగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునితో మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన అంటే అదే, దేవుడు మనతో మాట్లాడటం. దాన్నే మనము ప్రార్థన అంటాం. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే చూడండి, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోన్నతముకు గుడ్డితనము కలుగజేసను. దేనికోసము? వీడియో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏ ప్రార్థన కనబడుతుంది? విగ్రహార ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. దేవుని స్వరూపమును ఉన్న మహిమ కనపరుస్తున్నాడు సువార్త ప్రకారము. సువార్త అదేవిధంగా సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. చూడండి, సువార్త వాళ్ళకి ప్రకాశింపకుండా నిమిత్తం అంటే అప్పటికి కూడా సువార్త లేని సమయాల్లో ఈ యుగ సంబంధమైన దేవతలని చూడండి, విగ్రహ ఆరాధన, అదేవిధంగా విగ్రహాలు మొత్తం ఈ పని చేసేవాళ్ళు ఇశ్రాయేలు. అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాం. అవిశ్వాసులు అనగా దేవుని నమ్మకుండా ఇతర దేవతలకి
ప్రార్థన చేసేవాళ్ళు అవిశ్వాసులు. ప్రార్థనల కన్నా విగ్రహాలకు మొక్కు తీర్చుకోవటం ఒకటి. అంటే జుట్టు కానివ్వండి, ఇలా ఉన్నాయి కదా చూసుకున్నకు, అలా కార్లు కొట్టడం కానివ్వండి, ఇలా చేసేవాళ్ళు, బలిచ్చేవాళ్ళు. అవి ప్రార్థనలా కాదు. చూడండి, ఒకప్పుడు ప్రార్థనలు ఇవి, కానీ ఇప్పుడు కాదు. యేసుక్రీస్తు వచ్చాక ప్రార్థనలు పరలోక ప్రార్థన, పాటలతో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఈ 3 ప్రార్థనలే మనము బైబిల్లో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి, విత్తువాని కూర్చున్న ఉపమాన భావము వినుడి. విత్తువాడు ఎవరు? తోటమాలి, వ్యవసాయదారుడు. ఇప్పుడు మత్తయి ఎవరికి చదువుతున్నాడు? మనకి చదువుతున్నాడు. ఏమని? అవమానం ఏంటో చూడండి ఇక్కడ. ఎవడైనను రాజ్యం గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో పెట్టబడిన దాన్ని విత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. దేనికోసం చూస్తాం? అలేలియా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ ఉపమానం ఏంటి? ఎవడైనా దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పేటప్పుడు వాడు వినకుండా, వాడు గ్రహించకుండా, వాడు త్రోవన వాడు నడిస్తే వాడు పక్కన వెత్తబడినవాడు. అంతే. పక్కన అంటే నరకములో తోయబడేవాడు. అర్థం చేసుకోండి. దీనికి ఒక ఉదాహరణ చెప్పండి, చూద్దాం. చూడండి, ఒక తోటమాలి, ఒక వ్యవసాయకుడు విత్తనాలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని విత్తనాలు చౌక నీళ్ళలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నీళ్ళలో పడ్డాయి. చూడండి వ్యత్యాసం. చూడండి, రాతి నీళ్ళలో పడిన విత్తనాలుని పక్షులు వచ్చి తినేసి, ఎందుకంటే అది పైనే ఉంటాయి. పక్షులు వచ్చి దొరికిన ప్రతి విత్తనాన్ని తినేసాయి. అదేవిధంగా చౌటి నేల, అసలు మొక్కలే మొలవు దాంట్లో, ఆ నేలలో
ఎన్ని విత్తనాలు వేసినా మొక్కలు అలవు. అలా అని అవి చనిపోయినా అవి మొలగవు, ఏమంటే పాడైపోతాయి అంతే. అదేవిధంగా మొలపొదలు అనగా మొలపొదలు పట్టణంలో ఫలిస్తాయి, మంచి లాభాలు ఉంటాయి. కానీ ఆ ముళ్ళు అనేవి వాటిని ఎతకనివ్వదు. ఎవరు కూడా ఆ మొలపొదలో ఉన్న వాటిని వేయటానికి ప్రయత్నించరు. అదేవిధంగా మంచినీళ్ళలో పడిన విత్తనాలు ఫలిస్తాయి. అది మనిషి కోసి అమ్ముకుంటారు, మంచి లాభాలు పొందుతారు. అర్థం చేసుకుని మొదటి తరం వాడు అసలు దేవుడిని నమ్మరు. వాళ్ళు రాతి నీళ్ళను పడిన విత్తనాలు. 2, అసలు దేవుడు అనేవాడు లేడు అని అనేవాళ్ళు. వాళ్ళు చౌక నీళ్ళలో పడే విత్తనాలు. 3 రకం, దేవుడు ఉన్నాడు లేడు అని పలికేవారు. 2 మాటలు పలికేవారు. వాళ్ళు దేవుని సన్నిధి వస్తారు కానీ దేవుని మాటలు విన్నా వాళ్ళు గ్రహింపరు. అదేవిధంగా చివరిగా మంచినీళ్ళ మంచివాళ్ళు దేవుని సన్నిధి వస్తారు, వాక్యం వింటారు, దేవుని మార్గంలో నడుస్తారు. కాబట్టి అర్థం చేసుకుని మనము ఈ పాట వాళ్ళం. దుష్టుడు వచ్చట వారు హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకోను. అంటే కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, రావాలని అనుకుంటారు, కానీ సాతానుడు వాళ్ళని రానివ్వరు. ఏదో ఒక సమస్య, అది కుటుంబ సమస్య లేదా ఇక ఏ సమస్య అయినా దేవుని సన్నిధికి రానివ్వడు. కానీ మనము ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధి మానకూడదు. అదేవిధంగా చూడు, యోహాను సువార్త చివరి మాటగా యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయన అని చెప్పుకుంటారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చివరి మటుగా, యేసుక్రీస్తు వారు ఆ మనుషులు అనగా అన్యులు, ప్రార్థన జీవితం లేని వాళ్ళు యేసు చేసిన క్రియలను చూసి
నిజంగా ఈ లోకానికి వచ్చేది ఈయనేనా అని ఆశ్చర్యపోతూ చూస్తాడు. చూడండి, ఇక్కడ ప్రార్థన అనేది ప్రతి మనిషిలో ఉండాలి. ప్రార్థన అనేది మనము ఏమి చేయలేం. ఈ 3 మాటలు చూడండి, ప్రార్థన సంబంధమైన మాటలు కనుక అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థించకుండా ఉండదు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ దేవునికి విరోధంగా ప్రార్థన చేయవద్దు. లోకానికి అతీతంగా ప్రార్థన చేయొద్దు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, బైబిల్లో 3 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి పల్లవ ప్రార్థన, రెండోది కన్నీటి ప్రార్థన, మూడవది పాటల ప్రార్థన, పాటల ద్వారా ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు మన జీవితంలో ఉంటే దేవుడు మన యందు క్రియలు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దూరంగా జీవిస్తున్నాడు. ఈ వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జీవితంలో నా గురించి కూడా ప్రార్థించండి. మంచిగా ఆరోగ్యంగా దేవుని వాక్యము చెప్పలాగున నా గొంతు గురించి కూడా ప్రార్థించండి. మాట మంచిగా రావాలని, మరిన్ని వాక్యాలు చెప్పాలని ప్రార్థించండి. నా మాట సరిగ్గా రావాలని ప్రార్థించండి. ఆమె